వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈసారి ఎన్నికల్లో నెల్లూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యక్ష ఎన్నికలు పోటీ చేయడం ఆయనకు ఇదే ప్రథమం. ఆయన నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి. నెల్లూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తుండటంతో తన పార్టీలోని అసెంబ్లీ నియోజకవర్గాల స్థితిగతులపై దృష్టి సారించారు. ఇటీవల కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాలరెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయనను ఉద్దేశించి విజయసాయిరెడ్డి ఓ ట్వీట్ చేశారు. చంద్రబాబు మ్యానిపులేషన్ గురించి తెలియనిది ఎవరికి? సీటు కావాలంటే 100 కోట్లు చెల్లించాలి. ఎవరైనా గుంజుకోవాలంటే డబ్బు వెదజల్లుతాడు. అది 7 కోట్ల 20 కోట్ల అనేది స్థాయిని బట్టి ధర నిర్ణయిస్తాడు. బకాయింపులు వద్దు. చంద్రబాబు హాట్ డీల్స్ ఎలా ఉంటాయో పసివాడిని అడిగి చెబుతారు ఒంటేరు అంటూ తన పోస్టులో పేర్కొన్నారు. అంతకుముందు విజయసాయి మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు లోక్సభలో స్థానంలో టీడీపీకి అభ్యర్థి దొరక్క తమ పార్టీ నుంచి తీసుకున్నారని ఎద్దేవా చేశారు. నెల్లూరు బరి నుంచి టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. లాటిన్ అమెరికా దేశాల్లో 21 కోట్లకు పైగా జనాభా ఉన్నటువంటి అతి పెద్ద దేశం బ్రెజిల్తో ఇండియాకు సత్సంబంధాలున్నాయి, లావాదేవీలున్నాయి. అవన్నీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతాయి. ఈరోజు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీతో సత్సంబంధాలు ఈరోజు పార్టీ అలయన్స్ పెట్టుకున్నది ఎవరు? తెలుగుదేశం పార్టీ. చంద్రబాబుకే ఎక్కువగా తెలియాలి బ్రెజిల్ గురించి. చంద్రబాబు కూడా అవసరాన్ని బట్టి ఆయన కావాలనంటే పొగడతాడు. మోడీ గారిని గతంలో తిట్టాడు, ఇప్పుడు మోడీ గారిని ఇప్పుడు పొగుడుతా ఉన్నాడు. అవసరాన్ని బట్టి ఊసర వెళ్లి రంగులు మార్చేటటువంటి తత్వం చంద్రబాబు నాయుడుది. ఇది చంద్రబాబు నాయుడు యొక్క నీతి మాలిన చర్య అని చెప్పడంలో నాకు ఎటువంటి సందేహం లేదు. ఒక ఉదాహరణ చెప్పాలంటే 1999లో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా హైదరాబాద్లో వెలుగు చూసినటువంటి దొంగ నోట్ల కుంభకోణం. ప్రధాన నిందితుడు ఎవరు? ప్రతాని రామకృష్ణ గౌడ్ ప్రధాన నిందితుడు. అప్పటి తెలుగుదేశం పార్టీ అంతకుముందు చంద్రబాబుతో రామకృష్ణ గౌడ్ ఈ యొక్క ప్రధాన నిందితుడు దిగినటువంటి ఫోటోను ఒక పత్రిక, చాలా పత్రికలు ప్రచురిస్తే ఆయన చెప్పిన సమాధానం, చంద్రబాబు చెప్పినటువంటి సమాధానం, నాతో చాలా మంది రోజు కొన్ని వందల మంది ఫోటోలు దిగుతారు, వారి పనులన్నిటితోనూ, వారు చేసే పనులన్నిటితోనూ నాకు ఎలాంటి సంబంధం ఉంటుంది అని చంద్రబాబు ఇచ్చిన జవాబు. అదే జవాబు, అదే లాజిక్ మిగతా అందరికీ కూడా అప్లై అవుతుంది కదా. చంద్రబాబు ఏమి స్వర్గాన్ని నుంచి ఊడిపడలేదు కదా, ఆయనకేమి దైవత్వాన్ని ఆపాదించలేం కదా. చంద్రబాబు నాయుడు మిగతా వాళ్ళన్నా కూడా ఒక సామాన్య పౌరుడు అబద్ధాలు చెప్పడు. చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి ఒక అబద్ధాల కోరు, ఒక అవకాశవాది, ఒక అధికార పిచ్చి కలిగినటువంటి వాడు, వ్యామోహం కలిగినటువంటి వాడు, అధికారం కోసం ఎంతకైనా దిగజారేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు, తన సొంత మామనే వెన్నుపోటు పొడిచినటువంటి ఒక నీతి మాలినటువంటి ఒక వ్యక్తి. అది అతను చెప్పే లాజిక్ మిగతా వాళ్ళకు కూడా అప్లై అవుతుందన్నటువంటిది అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి టీడీపీ చోట నేతల వరకు బ్రెజిల్ సర్కారు ప్రస్తావన